అన్నాడా? మనం ఏంది రివర్స్ చేస్తున్నట్టున్నాగా. గో దయ్యం, గో వెళ్ళు, అర్థం చేసుకో, ఓ పాస్ గారు దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి పోయాడు. గో వెళ్ళు అన్నాడంట. నేను పోను అందంట. ఇదిగో నేను సేవకుడిని, నువ్వు దెయ్యాన్ని, అయితే మర్యాద ఉండాలి మనకి. నేను చెబుతున్నా పో పో అన్న. నేను పోను అందంట. ఇంత సేవకుడిని కూడా గౌరవం లేదు నీకు. పో, నేను పోను. పోవా? పోను. గో పోవా? పోను. ఇంత మర్యాద తిన్నప్పుడు నేనే పోతా పో అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ వాటిని ఆజ్ఞాపించారు, వాటిని శాసించారు, వాటితో చెప్పారు. అర్థమైందా? అక్కడ నిలబడి ప్రార్థన చేయటం కాదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, రా బయటికి, విడు. నీ చరిత్ర అంతా తెలుసు నాకు. అయిపోయింది. కలవరి శిలువలో ఓడించబడ్డారు మీరు. మీ తల చితక త్రొక్కబడింది. మీ నాయకుడే మా పాదాల కింద చితక త్రొక్కించబడ్డాడు. నా ప్రభు గెలిచాడు. మర్చిపోయారా? మీకు అగాధము సిద్ధపరచబడి ఉంది, అగ్ని ఆరని పురుగు చావని స్థలం సిద్ధపరచబడి ఉంది. మర్చిపోయావా? ఆయన నామాన్ని బట్టి మేము ఆజ్ఞాపించినప్పుడు నీకు ఏ గతి పట్టిద్దో మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా చేయబడిందని మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా, హల్లెలూయా. రా బయటికే. ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ గద్దించుడే. యేసయ్యను చూడండి, అపోస్తలులను చూడండి. అపవిత్రాత్మలను వారు గద్దించారు, యేసు నామమున ఆజ్ఞాపించారు. ఫస్ట్ మనం దేవునికి ఏ విషయాలలో మనం ఆజ్ఞాపించవచ్చో అది ఏ విషయాన్ని బట్టో, అక్కడ తండ్రి కొడుకుల చనువును బట్టి, తండ్రి కూతుళ్ళ చనువును బట్టి మనం కమాండ్ చేసినప్పుడు దేవుడు వింటాడు. అది ఒక కారణం. ఇక్కడ తండ్రి అధికారమును బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన అధికారమును బట్టి ఆజ్ఞాపించమన్నాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. దయ్యం పట్టినప్పుడు హల్లెలూయా స్తోత్రం ప్రభువా, ముసుకేసుకుని ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డకి దయ్యం పట్టింది ప్రభువా, అయా హల్లెలూయా స్తోత్రం నాయన అంటే అది కూడా లేదు అంటుంటాయి. ఈ ముచ్చట్ల కాదు అక్కడ. మరి అట్లయితే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని ఉంది కదా. మరి దాని సంగతి ఏంటంటే, దెయ్యం పట్టిన వాటి దగ్గర ఉపవాసం ఉండమన్నట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యం పట్టినోడి దగ్గర పోయి ఉపవాసం ఉండమల్ల. ఉపవాస ప్రార్థనలో ముందు సిద్ధపడండి, దయ్యం దగ్గర పోయి ఆజ్ఞాపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఇక దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే ఏం చేస్తారు? హల్లెలూయా ప్రేమ కలిగిన పరిశుద్ధత. ఓ బ్రదర్ ఎట్నే దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. కొత్తగా సేవ మొదలు పెట్టాడు. నవ్వుతుందండి. బాగా మొహం ఎదురుగా పోయి వేసిన ప్రభువా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన మొదలు పెట్టాడు. ఏ బో అని లాగి తలకాయ వెనక్కి తీసి ఒక్క గుద్దు ముక్కుకు పెట్టి గుద్దింది. ఆ ముక్కు బెదిరి రక్తం వచ్చింది. ఆ రక్తం చూసి అప్పటిదాకా హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ఇక పట్టుకొని బాధటం మొదలుపెట్టాడు. ఒక దురాత్మ ఒక వ్యక్తిని శోధించినప్పుడు, ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, దేవుని కుమారుని యొక్క
రక్తము చేత విమోచింపబడి ఆ అధికారం పొందిన మనమేమి చేయాలో స్పష్టంగా చెప్పాడు గ్రంథములో. ఆజ్ఞాపించు, అంతే, కంట్రోల్ అయిపోద్ది అన్నాడు. అంతే, నువ్వు విశ్వాసముతో. ఫస్ట్ ఏం చెప్పాడు? తండ్రికి చనువుగా ఆజ్ఞాపించు. తండ్రి వింటాడు. ఇక్కడ అధికారమును బట్టి దయ్యమును, సైతానునే, దురాత్మల్ని, మాంత్రిక శక్తుల్ని గడగడ గడగడలాడిపోవటం కాదు, గడగడగడ వామ్మో పెద్ద పెద్ద మాంత్రిక శక్తి అంట, అదంట ఇదంట. మాంత్రిక శక్తి లేదు, పిశాచి శక్తి లేదు, దయ్యపు శక్తి లేదు. ఏదైనా అన్ని నామముల కంటే పైనామం యేసునామం. ఆ నామము అన్నిటికంటే పైన ఉంది, ఇక అన్ని కిందే. నువ్వు ఎంతలో మాంత్రిక శక్తి చెప్పినా, ఎంత దుష్ట శక్తి చెప్పినా, ఎంత గొప్ప శక్తి అని చెప్పినా, ఇన్ని శక్తుల మీద అధికారం యేసుది. కావాలంటే చూడు.